మా టీం పేరు టీం ధ్వజ. నా పేరు బాలా, అంతకంటే ఎక్కువద్దు. నా పేరు సాయి కుమార్. సో ఇక్కడ మేము చేయబోయే స్కిట్ మూఢనమ్మకాల పైన ఒక ఫన్నీ మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్. సో లెట్ us begin. మేము స్కూల్ పిల్లలం, ఇప్పుడే స్కూల్ అయిపోయింది, ఇంటికి పోతున్నాం. సో స్టార్ట్ అయిపోతుంది. అరే అమ్మరా భయ్, పీటీ సార్ ఏమైనా చంపిండా? అవునా, మస్తు హోంవర్క్ ఇచ్చాడు. పీటీ సార్ హోంవర్క్ ఎందుకు ఇచ్చిండు రా? మ్యాథ్స్ సార్. అవునవును, హోంవర్క్ చాలా ఇచ్చాడు కదా, మర్చిపోయాడు. అరే అమ్మరా భయ్, ఆయాసం ఆయాసం అవుతుంది. రే 3 బట్టలు కానీ నిమ్మకాయలు లేరా? 4 బాటలు అవి. నిమ్మకాయలు అంటే ఏమవుతుంది? నిమ్మకాయలు ఉంటే మా వాళ్ళు దాటవద్దన్నారు. దాటొద్దన్నారు. ఒకగాను అన్ని ఏమన్నా చేసింటారు కదా అట్లాని. గవని నమ్ముతావా? మా నాయన చెప్తే నిన్ను నా నేసి బలిస్తాడు. పోకురా అక్కడ, పోకురా. ఏం కాదు, నిమ్మకాయలు ఏం లేదు అని. వీడున్న కాడ ఉన్నాడు అసలు. నిమ్మకాయలు తినడు రోడ్డు మీద పోకుండా. మా డాడీ చెప్పిండు. అమ్మా మా అమ్మ మొత్తం ఆయాసం ఆయాసం అవుతుంది. పండుకుంటా. బాలా, నాన్న బాలా, ఒరే బాలా, బాలా, నాన్న బాలా. మమ్మీ ఏమైంది నాన్న ఇట్లా పడుకున్నావు? ఏం కాలే మమ్మీ. ఏమైంది బిడ్డ చెప్పు. ఏం కాలే మమ్మీ. చెప్పు నాయనా, ఏమైంది? ఎందుకు అట్లా పడుకున్నావు? మరి తిడతావు మమ్మీ, నువ్వు వద్దు. ఏం తిట్టాను చెప్పు. తిడతావు నాకు తెలుసు. తిట్టాను బిడ్డ చెప్పు. మొన్న ఇట్లానే అన్న ఈ బలిగింది, నాది వద్దు. తిట్టాను నాన్న, నిజంగా తిట్టాను. లేవబ్బా చెప్పు. జర పాలు తాగదు, లేవు. ఇందాక వచ్చేటప్పుడు సాయిగాడు అక్కడ 3 బట్టలు కాడ నిమ్మకాయలు ఉన్నాయి, తోపోకరా అంటే అవన్నీ ఇట్లా అవన్నీ నమ్ముతావా అని ఇట్లా తుప్పిన మమ్మీ. నీకెవరు చెప్పరు బిడ్డ తొక్కుతే ఏం కాదని? డాడీ. మీ నాయనకి ఏం పని లేదు, ఏం చెప్పినా నమ్ముతావా? నాకు అర్థం కాదు. డాడీ కదా మమ్మీ. అయ్య మాటలు పట్టుకో, అమ్మ మాటలు గాలికి వదిలే. పోనీ ఎక్కడన్నా అమ్మ. ఇప్పుడు నీకు తిట్టానని తిట్టినా నాయన, అందుకనే చెప్పినాడు చెప్పను అని. పోను నాకు నేను తిట్టలే బిడ్డ. ప్రేమ, అమ్మ ప్రేమ ఆడుకోతుంది చెప్పు. ప్రేమ ప్రేమ అంటూ సరే సరే పాలు తాగు. నువ్వు అడుకో బిడ్డ, నేను మీ నాన్నతో పోయి వస్తా. పండుకో. ఏమైంది, ఎక్కువ అడుస్తున్నావు అంతనా? ఏం లే, నీకు నీళ్ళు తీసుకొచ్చిన, తాగు. జర లేవు ఒకసారి. నువ్వు ఆయనకి ఏం చెప్పినావు? మూఢనమ్మకాలు ఏం నమ్మొద్దు అని చెప్పిన నా కొడుకు. ఏం చెప్పినావు? మూఢనమ్మకాలు ఏం నమ్మొద్దు. పనికి మళ్ళా మాటలు విని ఆడు మొత్తం తొక్కొచ్చి అర్థం పడ్డాడు. ఎవరు చూసుకుంటాడు అన్ని? ఏమైంది వానికి? ఏమైంది? వాడు నా కొడుకు. నీ కొడుకైనా ఏం అర్థం పడకుండా. ఏమైంది కొడుకు? ఏమైంది సారు? గిన్నెలు తప్పుడు వస్తుంది ఇంట్లో. ఏం లేదు రామయ్య, ఏం లేదు. చూడు రామయ్య, మీ అయ్య చెప్పే మాటలేమో అట్లనే ఉంటాయి. ఆడేంటాడు అడ్డం మాట్లాడు. 3 బాటలలో దొక్కొచ్చి ఆడు 3 బాటలలో దొక్కిండు, అడ్డం మాట్లాడు. ఏమన్నా అయితే ఎవరు గతి? ఏం కాదులే, ఉన్నది ఒకటే బిడ్డ. సరే ఏం కాదులే. నాకు తెలిసిన పక్కూర్లో బాబా ఉన్నాడు, తోలుకోపోదాము, తగ్గుతుందా? ఏమైంది చెప్పు. తోలుకోపోతే తగ్గుతుంది. ఏం లేదు, ఆడు రోడ్ మీద వస్తుంటే నిమ్మకాయలు దొక్కినంట ఆడు, అందుకే చాలా ప్రాబ్లం అయింది, కట్టుకుని వస్తున్నాను. అన్ని తక్కువ. అవునా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? సరే సరే, ఎంతైనా పర్వాలేదు, చూసుకుంటా. నాకు కొడుకోటి మంచిగా కావాలంతే. పోదాం రామయ్య, పర్లేదు, ఎంతైనా పెట్టుకుందాం. ఉన్నది ఒకటే బిడ్డ, మాకు కానీ ఎంతమంది ఉన్నారు? బాబా బచ్చా పంపేసి నిఖిల్కెళ్ళి చీర వస్తున్నా చేను వస్తున్నా
పూరా పక్కన తిరిగి లేంటే పట్టుకుంటా. సరే సరే నువ్వేనా నేను బాబాతో మాట్లాడేసి వస్తాను సార్. సరే సరే అయ్యా సరే. బాబా నాకు తెలిసిన ఇట్లా 3 బాటల మీద నిమ్మకాయలు దొరికినాయి మా పత్రికల్లో వాళ్ళు ఏమో అవుతుందండి వాళ్ళు కొడుకుని చూసారా మన బాబు. సరే తోలు కోసం బాబు మీరు ఏమైంది ఓన్కి మీద నిమ్మకాయలకు వచ్చిండు రోడ్డు మీద కొంచెం నయమేలా చూడాలి స్వామి. చూస్తాం పాటు కూర్చో నేను పిలుస్తా. ఓకే ఓకే సరే పంపించు. అమ్మా ఎవడు ఎట్లుండు? ఏం లేదు. చెప్పండి ప్రాబ్లం. ఏం లేదు ఏం లేదు. కావాలి దగ్గరగా నిమ్మకాయ నీళ్ళు కాదు ఈ లోపల ఉంది ఈలో ఆత్మ ఉంది రక్షణ చేయాలి. ఏం చేసినావు అది? ఓం భట్ట డాడీ ఓం భట్ట డాడీ కొడుకుసుకో పసుపు చూస్తుండే నాకు భయం అవుతుంది. వాళ్ళు దయ్యం ఉంది ఎలా కొడుతున్నా కదా నేను పోతా డాడీ. షాకిని ఉంది నేను పోతా. షాన్ హలో ఎవరికన్నా హలో పోలీస్. హలో పోలీస్, ఇక్కడ మా ఊర్లో దొంగ బాబాలు వచ్చినారు, కొంచెం ఎమర్జెన్సీ నా కొడుకుని చంపేస్తున్నారు. అవును సార్, మేమే ఫోన్ చేసింది. రండి సార్ గో ఇక్కడనే ఉన్నారు సార్, రండి సార్ గో ఇక్కడనే ఉన్నారు, రండి సార్. ఎవరు మీరంతా? ఏంటో వదిలేస్తుంది. పట్టుకోరావని నువ్వే నరాసలైన బాబా. ఏంట్రా ఈ పసుపు, ఏంట్రా ఈ బొమ్మ, ఏంట్రా ఏంట్రా జోకర్ నా కొడుక చేతికేస్తుంది. దేవ్ దేవ్ జ్యూస్ అనుకున్నావరా తాగడానికి? లేవు
ఎవరి మీద చేస్తున్నావు తెలుసా? ఎర్రా పట్టుకో సార్ సార్ కూడా నా కొడుకుని చంపనీకి ట్రై చేస్తున్నారు సార్ ఆ తొలికొచ్చి మొత్తం. మీకైనా తెలియలేదా? చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని నమ్ముతారా? పక్కింటి అబ్బాయి చెప్పిండని తొలికొస్తే వాళ్ళు చంపనీకి ట్రై చేస్తారు. అలాంటివి నమ్మకండి. మీరు చదువుకున్నారు. సరే. అలాంటి వాళ్ళని మీరు ముందు పట్టియాలి. సరే సార్ కొంచెం మార్నింగ్ డాక్టర్ దగ్గర కన్నా దొరకపోతే సార్ చాలా అది ముందు ఉండాలి మీకు. వెళ్ళండి ఓకే సార్ ఓకే సార్. హలో సార్. అరే ఏందా ఫస్ట్ ఇట్లా కొట్టేది పిల్లానికి? ఏం తండ్రిరా నువ్వు? పిల్లాడు చూస్తే మంచిగానే ఉండు. ఏం కాలేనట్టు ఉంది. ఏమించినా నీకు? చక్కెర వస్తుంది సార్, మొత్తం ఆగమాగం అవుతుంది. తినలేకుంటాడు టిఫిన్ బాక్స్, అందుకని చక్కెర వస్తున్నట్టు. ఏం లేదు సార్, జర చూడండి మా పిల్లగాడిని మంచిగా. తిన్నాడు పిల్లగాడు, కాకపోతే ఏమో మరి ఎట్లయిందో ఏమో, జర చూడండి. టాబ్లెట్ రాసిస్తా, ఉదయం సాయంత్రం 2 వేసుకోండి. చెప్పు సార్ గట్లా. ముందర టాబ్లెట్స్ ఉన్నాయి తీసుకో. ఇంకోసారి మంత్రాంతాలు గింత గంటలు అన్నా అనుకో, నేనే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను పట్టిస్తా. గట్టి పెట్టి సార్ గట్లా. టాబ్లెట్ తీసుకొని వేసుకోపో. చూసారు కదా మా డాడీ ఇట్లా ఆగమాగం చేసిండు. మూఢనమ్మకాలు అవి మొత్తం అది ఇది అని చేసి బాబాలు అది ఇది అని చెప్పానని. సో మీరు కూడా అలాంటివి ఏం నమ్మకుర్రి. నాలాగా పసుపు పసుపు కుంకుమ కుంకుమ కాకుర్రి. థ్యాంక్ యూ. మా టీం పేరు టీం ధ్వజ. ఎలా చేశారు స్కిట్ వాళ్ళు? గట్టిగా